నిజంగానే దేవుడు ఈ దినం కూడా మంచి వాతావరణం చల్లగా ఇచ్చారు. దేవునికి మహిమ. ఈ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు ఒకసారి ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొన వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంతే, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఈ వాక్యము ఎందుకో ధ్యానించినప్పుడు నిజంగానే మన లోకంలో అనేకులు ఉన్నారు. ఎందుకు పుట్టామని తెలీదు, ఎందుకు పెరుగుతున్నామని తెలీదు. కొన్ని తెలుసు వాళ్ళకి, మనము సంతోషంగా ఉండాలా, ఆశీర్వాదంగా ఉండాలా, వాళ్ళకి అది తెలుసు. కష్టపడకూడదు, సులువుగా ఏదైనా పైకి రావాలా అనే వాళ్ళకి తెలుసు. అయితే ఎంత మంచిగా చెప్పారు చూడు ప్రభులు వారు, మనం ఎందుకు సృష్టింపబడ్డాం, నువ్వు నేను ఎందుకు పిలువబడ్డాం, నువ్వు నేను ఎందుకు రక్షింపబడ్డాం, ఎందుకు యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచబడ్డాం, ఎందుకు మన నీతిమంతులుగా, ఆయన పిల్లలుగా, ఆయన ప్రియ కుమారునికి జడ పనివాడుగా ఎందుకు మనకు పిలువబడ్డాం, ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే ఒకటే గురి, ఒకటే చెప్తుంది. మనము సత్క్రియ చేయుటకు ఏం చేయంట, సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. అంతే, మన సృష్టి ధర్మం అంటారు కదా, మన సృష్టి ఎందుకు క్రైస్తవుడిగా సృష్టింపబడ్డావు అంటే సత్క్రియలు చేయుటకు. దేనికి లేదు, సత్క్రియలు చేయుటకు మనం ఏం చేయబడ్డాము, సృష్టింపబడిన వారమై. సత్క్రియలు చేయుటకు మాత్రమే మనం సృష్టింపబడ్డాం. అనేక క్రియలు చేయడం అనేకులు ఉన్నారు ఈ లోకంలో, అనేకులు ఉన్నారు. అయితే వాళ్ళందరినీ పిలవలా, వాళ్ళందరినీ ఏర్పరచుకోవాలా, వాళ్ళందరికీ తన మహిమను కనపరచలా, తన దినమును తెలుపులా, తన గురించి తెలుపలేదు. ఎగోవా దేవుడు ఏం చేయలేదు, వాళ్ళు ఎరగనివ్వలా. ఎందుకు ఎరగనివ్వలా? అది పరిపూర్ణత. ఒకవేళ ఎరిగితే ఏమైపోతారు, వాళ్ళు పరిపూర్ణలు అయిపోతారు. మనం ఇప్పుడు పరిపూర్ణంగా ఉన్నాం. ఈ కాలంలో ఇలాగ రావాలని ఎవరు వెతుకుతారో, ఎవరు ఆయన చిత్తం ఉన్నదో వాళ్ళకి మాత్రమే ఒక అవకాశం ఉంది. అప్పుడు మనం ఆలోచించాలా, అందరి వల్లే కాదు. మనము ఇప్పుడు ఇజ్రాయేల్లో అనేక గోత్రం ఉండాలి, 12 గోత్రం ఉన్నాయి. ఎందుకు ఒక గోత్రం మాత్రం ఎన్నుకోవాలా? ఆయన పని చేయడానికి. వాళ్ళు దేవుని పట్ల వైరాగ్యం, అదిదా దేవుడు అంటే భయభక్తి, వైరాగ్యం ఉంది, ప్రేమ ఉంది. అదిదా 12 గోత్రం లేకుండా పోలే, ఉంది. అన్నిటికీ ముందు అడుగు వేశారు. పిలిచిన వెంటనే మోసే చెప్పిన వెంటనే మంది వాళ్ళు ఏం చేశారు, వచ్చి నిలబడారు, వచ్చి వాళ్ళ సహోదరులనే చంపినారు. దేవునికి మోసే చెప్పుడు అంతే, ఇమ్మీడియట్లీ ఒక దేవుని ఒక మనిషి అయినా ఏర్పరచుకున్న గొప్ప నాయకుడు వెంటనే ఆ పని చేశారు. అప్పుడు దేవుడికి చాలా ఈ గోత్రమే నన్ను ఏం చేయాలి, నన్ను ఎప్పుడు నా సన్నిధిలో సేవ చేయాల. అలాగే ఈరోజు ఆత్మీయమైన విషయం ఇది, అది శారీరకమైన విషయం ఉన్నది. ఇప్పుడు మనం చూసేది ఆత్మీయమైన విషయం. ఈ లోకం అనేక క్రైస్తవులు ఉన్నారు, అనేక జాతి జనాంగం ఉన్నారు, అనేక విశ్వాసులు ఉన్నారు, చాలా అన్ని కలిగి ఉన్నారు, చాలా ఐశ్వర్యవంతంగా ఉన్నారు. అయితే దేవునికి పిలిచాడు. ఇది ఆత్మీయమైన విషయము. ఆయన పని చేయడానికి, ఏ పని చేయడానికి, అక్కడ మరి ఎక్కువ నరకడానికి కాదు. ఇది స్పిరిచువల్ సత్క్రియలు చేయడానికి మాత్రమే. ఓన్లీ గుడ్ థింగ్, గుడ్ వర్క్, మంచిది చేయడానికి మాత్రమే మనం పిలిచాడు. మన నోట్లో కానీ మన ఆలోచనలో కానీ ఒకవేళ అది చెప్తారు, మీరు పిలవక ముందు ఎట్టివారే ఉంటారో ఏమన్నా 1వ వచనం చదివినప్పుడు ఎఫెసీ 2:1 ఏం చెప్పబడింది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అదిదా అందరి పరిస్థితి ఎలా ఉన్నాం, మనము అక్కడే ఉన్నాం. అన్ని పాపము, అన్ని శాపము, అన్ని కల్మషము, అన్ని ద్వేషము, అన్ని నాశన పని ఉండింది. అయితే మనం ఏం చేశారు, ప్రభు రక్తం ద్వారా, ప్రభు ఒక కృప ద్వారా, దేవుని కృప ద్వారా, దయ ద్వారా ఏం చేయబడ్డాం, బ్రతికింపబడ్డాం, కడగబడ్డాం, శుద్ధి చేయబడ్డాం. ఆయన యందు తండ్రి చేత ఆకర్షింపబడి కుమారుని యందు విశ్వాసం పెట్టి కుమారుడు మనకు తండ్రిని బయలుపరిచి పరిపూర్ణంగా చేశారు. ఆయన రక్తం ద్వారా కడిగి ఆయన పని కొనకి ఎన్నుకున్నారు. ఒక మంచి డ్రైవర్ అనుకోండి, ఆయన వాహనం ఇచ్చేసి నాకు అలసటగా ఉంది పనుకుంటే అవుతుందా?
ఏ పోస్ట్కి వచ్చినా దేనికి వచ్చినా ఆయన డ్రైవర్ ఏం చేయాలా? చక్కగా వాగనాన్ని నడపాలా. మద్యపానం చేసి అలవాటు పెట్టుకొని పోయి నడపడం అవుతుందా? డ్రైవరే తాగేస్తున్నాడు ఈరోజు డ్రైవింగ్ చేయమంటే అవుతుందా? వస్తారా? ఇవ్వచ్చా? ఏమవుదో కండిషన్ ఉంటుంది బాడీ. అపాయం వస్తుంది, ఆశంగా అవుతుంది. ప్రతి పని చేసేవారు వాళ్ళు ఒక పోలీస్ అంటే ఒక మిలిటరీ అంటే ఒక్కొక్క బాధ్యత ఇచ్చారు. అప్పుడు వాళ్ళ పని చక్కగా చేస్తే కదా. రాగా అయిపోతే అలాగే క్రైస్తవుల్లో ఈ లోకంలో మనల్ని ఎన్నుకున్నారు. ఎందుకో ఆయన రాజ్యంలో సత్క్రియలు చేయడానికి. ఆ కాలంలో ఎన్నుకున్నారు. చూడండి అనేకలు చూడండి 1 దినవృత్తాంతములు 23:13 చూసినప్పుడు కూడా ఎన్నుకున్నారు. ఇక్కడ కూడా ఎవరెవరు ఎన్నుకున్నారు చెప్తారు. దేనికి ఎన్నుకున్నారంటే చెప్తారు చూడండి. 23:13 1 దినవృత్తాంతములు 23:13 అమ్రాము కుమారులు అహరోను మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. ఎన్ని పని చెప్పారు అక్కడ గుర్తుందా? ఎన్ని పని చెప్పి మళ్ళీ లిస్ట్ పెట్టుకోండి. మళ్ళీ చూడండి. నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. 4 పనులు చెప్తారు. ఇవిలేం చేయాలా? వచ్చిన వాళ్ళంతా దీవించాలండి, ఆశీర్వదించాలా. ఎంత గొప్ప పని చూడండి. దేవుని ఆయన పని అది. ఆయన ఇచ్చాడు. నా ప్రియుడని వీళ్ళు ఇద్దరికి పిలిచి వీళ్ళు అభిషేకం చేస్తున్నాడు. ఏం చేయాలా? సేవ చేయటం ఏమంట? 4 ఏం చెప్పారు? అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును. చూడండి, అతి పరిశుద్ధమైన వస్తువులు ప్రతిష్ఠించాలా, పాప పరిహారం చేయాలా, పవిత్రంగా దాన్ని కాపాడుకోవాలా. తర్వాత యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును. ఎప్పుడు? ప్రతి ఉదయం సాయంత్రం చాలా పోయి వెళ్ళ ధూపం వేయాలా. మళ్ళా ఆయన సేవ జరిగించుటకును ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును. ఆయన నామములో దీవించాలా. ఎంత గొప్ప పని చేశారా? ఇదంతా స్పిరిచువల్ మీనింగ్ ఉంది, ఆధ్యాత్మికమైన ఉంది. అది చాలా గొప్ప విషయము. అలాగే ఆత్మీయమైన జీవులకు వస్తుంది అది. అప్పుడు మనకి దేన్ని నియమింపబడ్డాము. ఇప్పుడు వాళ్ళు ఆడ లైవ్గా చూస్తున్నాము, లైవ్గా చేశారు వాళ్ళు. అయితే మనము కనపడవు, ఇన్విజిబుల్ గా చేయిపోతాం. ఆ పని మనకి ఏముండదు, కనపడవు, అదృష్టంగా ఉంటుంది. ఆ పనికి మనం నియమిపట్టుకుంటాం. అయితే శరీరంలో దాని సెలక్షన్ జరుగుతుంది. సెలక్షన్ మాత్రం ఈ శరీర అవయములో కంప్లీట్ చేయాలా. ఎందుకంటే ఇక్కడే పరిపూర్ణంగా నేర్చుకొని ఏం చేయాలి, అక్కడికే వెళ్ళిపోవాలి. అందుకంటే పేతురు ఒక చోట్ల మీరు ఆ ఒక ఆలయంలో రాళ్ళుగా ఏం చేయబడుతున్నారు, రాళ్ళ వల్లే కట్టబడుతున్న సజీవమైన రాళ్ళు. ఇప్పుడు మనం సరి చేసుకొని కట్టబడుతున్నాం. వాళ్ళు దానికి ప్రశంస చేసుకుంటుంది. చూడండి తర్వాత సంఖ్యాకాండం 24:12 చూసేటప్పుడు కూడా, సంఖ్యాకాండము 24:12. అందుకు బిలాము బాలాకు తన ఇంటిడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. నేను వెండిని ఇంటి నిండా నాకు వెండి బంగారు ఇచ్చినా కూడా సరే, నేను ఎగో మాట ఏం చేయలేను. అదిదా ఆయనకి ఇచ్చిన వాక్. అయితే ఆయన ఏం చేశాడు? ఆయన చెప్పాడు, ఆ మాట చెప్పాడు. అయితే ఏం చేశాడు? ఆయన మీరిపోయాడు. అయితే ఆయన ఏర్పరచుకుని, ఎందుకో నా మాటలు ఏం చేయకూడదు, నీ సేవకుడువో, నువ్వు ప్రవక్త, నువ్వు దేవుడి మాటలు చెప్పాలా. ఏం చెప్పాలా? నేను ఏం చెప్తానో అది చెప్పాలా, మార్చకూడదు, మీరకూడదు. నువ్వు దేవుని వాక్ అలాగే వచ్చింది. మనకి ఇచ్చిన సత్యము దాన్ని మార్చలేము. దాన్ని ఎత్తంటే మనం ఈ సౌకర్యానికి మలపలేమో, మలపకూడదు. నీతి అంటే నీతి, సత్యం అంటే సత్యము. అది ఎవరైనా
అయ్యో తన మనని చూడకూడదు, సత్య విషయంలో ఏం చేయాలా అది చేసి ఆయన చెప్పాడు, కానీ ఆయన పాటించలేకపోయాడు. భగవాను కొరకు వెళ్ళిపోయి ఇజ్రాయేలే పాపం పట్టి ఆలోచన పుట్టించేసాడు. రాజుకి చెప్తున్నాడు, ఇలా చెయ్యి ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చాడు. అది చూస్తున్నాం. ఏమంటా, నేనేం చేయకూడదు, మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను. అదిదా మీరకూడదు. మనం విన్నామా, విశ్వసించామా, ఒప్పుకున్నామా, మన జీవం పోయే వరకు, ఈ శరీరంలో ఉన్న ఈ ఒక ఊపిరి పోయే వరకు మన ఇచ్చిన నీతిలో, నిజాయితీలో, పరిశుద్ధతలో, పవిత్రతలో, స్వచ్ఛమైన పలుకులో, అన్ని విషయంలో మనం ఎవరు మేరకూడదు, మన దేవుడు ఇచ్చిన వాక్కును మేరకూడదు. అదిగా ఆయన ఈ ప్రభు ఎలా కట్టుబడి ఉన్నారు, ఒక సేవకులు ప్రవక్త ఎలా కట్టుబడి ఉన్నారు దేవుడి వాక్కుకి, అలాగే నువ్వు నేను కూడా మన ప్రాణం పోయే వరకు కట్టుబడి ఉండాల. చెప్తాం కదా, యజమానుడికి ఒక భార్య ఎలా కట్టుబడి ఉండాలా, చెప్పినంత ఏం చేయాల. అలాగే దానికంటే అదనే తప్పిపోయి తెలీదు. అది ఇది ఒక్కటి, మన యజమానుడైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనం ఏమి ఉన్నాము, వధువులుగా, కన్యకగా ఉన్నాము. మనం ఆయన కట్టుబడాలా, అప్పుడే ప్రభు మనల్ని సంతోషపడతాడు, మనల్ని ఆనందిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని ఆయన సన్నిధి చేర్చుకోవాలని ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. అది మనం ఏం చేయకూడదు, మనం చెరుపుకోకూడదు, కట్టుబడి ఉండాలి. అదే ఇక్కడ చూస్తాం, ప్రవక్త అయినా ఎందుకు పిలిచారు, దేవుడు వాక్కుని ఆయన చెప్పిన విధంగా చెప్పడానికి పిలిచారు. ఆయన వాళ్ళని మోసెస్ అక్కడ ఎవరు పిలిచింది, ఇది అహరోను మోసెస్ కదా, వాళ్ళు ఎందుకు పిలిచారు, దేవుని పని చేసి జీవించడానికి, ఆశీర్వదించడానికి, జరిగించడానికి, ఆ తల్లిని కాపాడుకోవడానికి ఏం చేయాలి వాళ్ళు, ఎప్పుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని నిత్యము ధూపవేదిక వేయడానికి. ఇదంతా ఒకే ఆత్మీయమైన మనకి అన్ని వస్తుంది. నిత్యము ధూపవేదిక వేస్తున్నామా, ఆత్మీయంగా వేస్తున్నామా. ధూపవేదిక అంటే ఏమి, ప్రకటనలో ఉంది కదా, ప్రకటనలో ఏమో ఉంది, ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు. అదిదా ధూపవేదిక వేస్తున్నామా, ఆత్మీయంగా మనం మార్చి కొన్ని చూస్తాం. మన రోజు ధూపవేదిక ఎన్నిసార్లు వేస్తున్నాం, ఎవరి కోసమే కాదు, నిన్ను రక్షించిన ఆయన కోసం నువ్వు చేయాల్సిందే. ఎవరు చూస్తారు, ఎవరు అడుగుతారని కాదు, ఎన్ని గంటలు లేచి ధూపవేదిక వేస్తాం. ఆయన అదే చూస్తున్నాం చూడండి. 1 రాజులు 10:9, రాజుల గ్రంథము 1 రాజులు 10వ అధ్యాయము 9వ వచనము. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఏమంట, నిన్ను నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఎందుకు ఆయన రాజుగా ఎన్నుకున్నారు, కింద యెహోవా ఇశ్రాయేలీయుల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజ కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. దేవుడికి నియమించుకుంటారు రాజునే. ఒక ప్రవక్త అయినా సరే, ఒక సేవకుడైనా సరే, ఆలయంలో పనిచేసేవారైనా సరే, ఆయన దేశంలో పరిపాలించే రాజు అయినా సరే, దేనికి పిలిచాడు, దేనికి ఎన్నుకున్నాడు, నీతి న్యాయములను అనుసరించి నీతి న్యాయం అనుసరించి రాజకార్యములను జరిగించుటకును రాజకార్యం జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. అదిదా నియమించింది. ఎవరైనా కావచ్చు, దేవుని ప్రియమైన సహోదరి ఎవరైనా కావచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండవచ్చు, నువ్వు ఏ పనిలో చేయవచ్చు. అయితే నువ్వు దేవుని వాడుగా చేయాల. దేవుడు యేసు ప్రభు నీతో ఉంటే, యేసు ప్రభు నీలో ఉంటే, యేసు ప్రభు ఉన్నప్పుడు ఎలా చేశారో అలాంటి కార్యం చేయాల. చూడు, రాజుకి చెప్తున్నాడు, రాజు ఎన్నుకుని ఎందుకు తెలుసా, రాజకార్యము నీతి న్యాయముగా అనుసరించి రాజకార్యములను జరిగించుటకు అదిదా. అయ్యో నేను రాజు కదా, నా మనసు వచ్చింది చేయవచ్చా అంటే లేదు. నువ్వు దేవుడిని ఏర్పరచుకున్న రాజు, దేవుడు చెప్పేది మాత్రమే చేయాలా. ఈరోజు ఎలా ఉంది, ఒక్కొక్కరు పని, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క విధానం ఎలా ఉంది దేశంలో చూడండి. ఒక అధికారి ఎంత చేస్తున్నారు,
అయితే దేవుని బిడ్డలుగా ఉన్న మనము నువ్వు ఏమి ఇచ్చినా నీకు అధికారం ఉండవచ్చు, ఇచ్చి ఉండొచ్చు, నువ్వు అధికారంగా ఉండొచ్చు. అయితే ఏ ప్రకారం చేయాలా? దేవుని చిత్త ప్రకారంగా నీతి న్యాయంగా జరిగించేట్టుగా నువ్వు రాజు. ఇక్కడే నువ్వు ఒక రాజ్యానికి చేరేవాడు ఇక్కడే నీతి న్యాయం జరిగించకపోతే పరలోకంలో ఎలా చేస్తావు? నీ కుటుంబంలో నీతి న్యాయము, నీ సంఘంలో నీతి న్యాయము, నువ్వు పనిచేసే స్థలంలో నీతి న్యాయం ఉండాలా. నువ్వు చదువుకొని ఎక్కడైనా ఉండవచ్చు, నీతి న్యాయం ఉండాలా మనలో. రాబోయే రాజు కదా, మన కాబోయే రాజు కదా, ఆయన రాజు, మనము రాజు కదా, ఆయన ప్రధాన యాజకుడు, మనము యాజకులు కదా. అప్పుడు నువ్వు ఏదో కాలం ఉంది, అప్పుడు మనం అయిపోతాం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. ఆయన ఎన్నుకుంది అందుకంట, రాజు అయినా సరే, ప్రవక్త అయినా సరే, ఆయన సేవకుడైనా సరే, ఎవరైనా కావచ్చు, ఆయన ఎన్నుకుంది ఎందుకంటే ఆయన పని చేయడానికి మాత్రమే. మన ఆలోచన, నా ఇష్టము, నా కోరిక, అది మన పిచ్చి వాళ్ళ లోకస్తులు కాదు, అది లోకస్తులు ఏమే తను అనుకునేది చేయాల, అది లోకము. ఇది మనం కాదు, దేవుడు అనుకునేది మనం చేయాల. ఆయన నీతి నిజాయితీ పరుడు, సత్యవంతుడు. ఆయన ఇలా తీర్మానిస్తే అదే చేయాల. ఆయన అందుకన్నాడు ఆయన చేతి పనివారమే ఉన్నామంట. ఏమంట? ఆయన చేతి పని, ఆయన చేసిన పని, ఆయన చేసిన మనం ఎందుకు చేశాడు? ఆయన సృష్టించేటప్పుడు నా తల్లి గర్భము ముందుగా నిర్ణయించాడు. తల్లి గర్భం ఏం రూపిస్తాడో, నా బిడ్డగా ఇది ఎదగల. అదిదా మనం ఏమనుకున్నాము, హిందూ బ్యాక్గ్రౌండ్లో చాలా మంది వచ్చినాం అందరూ. అయితే పుట్టుకతో ఏం నేర్పిస్తారు? ఆ పురాణాలు ఏముంది, ఆ గ్రంథాలు ఏముంది? తల్లియే దేవత, తల్లియే దేవుడిగా ఉంది. కొంతకాలం వరకు తల్లి మాట వింటాం, తర్వాత కొంతకాలం తర్వాత తండ్రి మాట వింటాం, తర్వాత కొంతకాలం తర్వాత అదే టీచర్స్ ఏమంటారు దాన్ని, గురువు, అదే నేర్పిస్తారు, పాఠాలు నేర్పిస్తారు కదా టీచర్. వాళ్ళు ఏమంటారు తెలుగులో? గురువు అంటారా? ఇదేనప్ప ఉపాధ్యాయులు, అది కరెక్ట్. గురువు అని చెప్పకూడదు, ఏం చెప్పుంటే గురువు అంటే అదే పిలుస్తారు. ఓకే, నేనేమంటానంటే ఏదైనా సరే మన నోట ఆయనకి మాత్రమే నా గురువు అంటే ఆయనే. ఏ ఒక్కరిని ఆ మాటలు ఏం చేయకూడదా? అది ఉపాధ్యాయులు, వాళ్ళు నేర్పించేది ఏం వాళ్ళు మాట వింటారు. ఏమంటారు మా పిల్లలు చదివేటప్పుడు, ఏమన్నా మా టీచర్ వాళ్ళు అంటారు మోటివేషన్, ఏమబ్బా ఇంత గొప్పవాడైనా ఏమంటారా, మా సార్ నేర్పించినారు, మా టీచర్ నేర్పించినారు. కొంతకాలం తర్వాత ఇంకా కొంతకాలం తర్వాత ఫ్రెండ్స్ మాట, ఫ్రెండ్స్. కొంతకాలం తర్వాత భార్య మాట. ఈ మధ్యన దేవుడు స్పందన కలిగి 20 వయసు పైన అప్పుడు తెలుస్తుంది, ఓహో మన తల్లి కాదు దేవత, దేవుడు ఒక్కడ ఉన్నాడు, ఆయన ఈ కడుపులో పెట్టాడు అని తెలిసేది ఎంత వయసు వస్తుంది? 20 వయసు కావాలా. ఈ 15 నుండి 20 వయసు మధ్యనే, ఇంతకుముందు ఎవరు తెలీదు. అప్పుడు అంత వయసు వరకు దేవుడు మనలో వెయిట్ చేస్తూ ఉన్నాడు. వీడికి బుద్ధి వస్తుందా, జ్ఞానం వస్తుందా, ఏమన్నా ఆత్మీయమైన విషయాన్ని పరిశోధిస్తాడా, ప్రార్థన చేస్తాడా, బైబిల్ చదువుతాడా, అప్పుడు మనతో మాట్లాడి మనలో ఉద్రేకత పుట్టించి ఆ విశ్వాసం పెట్టి, ఓహో అప్పుడు తల్లి అంతకాలం ఏమనుకున్నాము, తల్లి అన్ని అనుకుంటాం, తండ్రి అన్ని అనుకుంటాం, దేవుడుగా దేవతగా అనుకుంటాం. అయితే దేవుడు అనేవాడు ఉన్నాడు, అతనే వీళ్ళు గర్భంలో పెట్టారని మనం తెలుసుకుంటాం. అప్పుడు ఎంతకాలం అయింది? అలాగే ఇప్పుడు మనం పూర్వంలో ఎలా ఉన్నామని రాయబడింది 1 నుండి 10 వరకు ఐపీఎస్లో. అపరాధం చేతను, పాపము చేతను, దేవుడే లేని వారికి, ఎరగని వారిగా ఉన్నాం. అలాంటి మనల్ని పిలిచి ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చి వచ్చినటువంటి స్వాభావికమైన ప్రేమ పోతే పుట్టుండొచ్చు. ఇప్పుడు మనకు ఆత్మీయమైన విషయం ఇచ్చాడు ఆయన, పరలోక నిధిని ఇచ్చారు మనకి. అప్పుడు మనం ఏం చేయాలా? నూతనమైన విషయాన్ని పట్టుకోవాలా, పాత ఏం చేయపడాలా, గర్జించుకోవాలా. నూతనం వచ్చింది, యేసుప్రభు నూతనమైన బోధ తెచ్చి ఇచ్చారు నాకు. అప్పుడు ఏం చేయాలా? మీరంతా ఏమన్నారా? కొత్తగా మారాలా, కొత్త విషయం ఇచ్చారు మనకి. చూడండి, ఎక్సోడస్ యాత్రకం ఏమంటారు, నిర్గమాకాండము 31 3, 4, 5. నిర్గమకాండము 31 అధ్యాయము 3, 4, 5 వచ్చినారు. విచిత్రమైన పండ్లను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును,
కర్రను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. చూసారా, ఆ పరిశుద్ధ స్థలంలో ఒక ఆయన ఒక్కడే పని చేయాల, అందరూ పోయి చేయకూడదు, చేయడానికి వీలు లేవు. అయితే ఏ పని అయినా కావచ్చు. ఇప్పుడు బంగారు పని చేసేవాడు ఆచార్య పని చేస్తాడా? చేయడు. అయితే ఇతని ఎస్పెషల్లీ ఈయన్ని చక్కల అదే బంగారు పని చేసేవాడు రాయి చెక్కలేడు. అయితే అన్ని పని ఆయన చేశాడు. డేరా కావచ్చు, అక్కడ ఫ్లోర్ కావచ్చు, అక్కడ బంగారు కావచ్చు, అది పీఠాలు కావచ్చు, ఏదైనా సరే. అది మరి ఏమంటారు దాన్ని, రోమంతో చేస్తారు కదా, డేరా కావచ్చు. ఎవరు చేసేదంతా? బెజలేలు కుమారుడు ఒక్కడే చేయాలా? బెసలేలు ఊరు కుమారుడినైనా బెసలేలు అను పేరు గల ఆయనే చేయాలి దాన్ని. ఆ బెజలేలు చేయడానికి అన్ని పని. ఈరోజు చాలా మంది పిల్లలు కానీ మనకు రాదంటాం. నాకు వచ్చింది ఇస్తే నాకు రాదు, సులువుగా నోట్లో చెప్పేస్తాం. అయితే ఆ మనిషి చూడండి, ఆ గొప్ప దేవుని బిడ్డ సేవకుడు ఎన్నుకున్నాడు. ఆయన దేవుని ఆత్మకు లోపడ్డాడు కాబట్టి అన్ని పని చేపించగలిగాడు. దేవుని ఆత్మకు లోపడ్డాడు. ఏదైనా చెక్క పని కావచ్చు, అది రాళ్ళు పని కావచ్చు, అవి బంగారు పని కావచ్చు, అవి గుడ్డ పని, ఏదైనా కావచ్చు, అన్ని పని ఒక్కడే చేయాల ఆ పరిశుద్ధ స్థలంలో. ఏవైనా సరే, అది ఏదైనా సరే. ఎంత గొప్ప పని కదా, ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. ఆయన దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కాలంలో దాన్ని ఎంతకాలం ఆయన పుట్టించి ఆయన పెంచి అంత వాడిగా ఎదిగించాడు కదా. ఆయన కళ అది. నా బిడ్డ వస్తాడు, బెజలేలు అన్ని పని చేస్తాడు. అన్ని పని చేయటగా నేను ఏం చేశాను? నేను అభిషేకించాను, నన్ను కూడా అభిషేకించి. అందుకే ప్రియమైన సహోదరి, మీరు 1000 ఏళ్ళ పరిపాలన అందరూ రాజులుగా గొప్ప వాళ్ళుగా ఉండాలని ఇప్పుడు నీకు జ్ఞానం ఇచ్చారు, ఆ తెలివినిచ్చారు, ఆ పవిత్రత గుణము అన్ని ఇచ్చారు. మనల్ని కాపాడుకోవాలా. రోజుకి మనం ఏం చేయాలి? వాటిని ఆస్వాదించాలా, వాటిని గట్టిగా పట్టుకోవాలా. యోసేపు ఎలా పట్టుకున్నాడు? వస్తుంది, అన్యాయంగా వస్తుంది. మనం జాగ్రత్తగా దేవుడిని తొలగి కాపాడుకోవాలా. మన గణ్యత్వాన్ని, మన ఒక పరిశుద్ధిని కాపాడుకోవాలా. అప్పుడు మనం తీర్మానించాలా, దేవా నీ వాక్కును పోర్లే నేను ఏమాత్రం చేయకుండా నన్ను కాపాడు. రోజు ప్రార్థన చేయాలి, వాక్కు అప్పగించాలా. వేసి నిద్రలేసి ఈ ప్రాణాత్మని సరైన అప్పగించాలా వాక్కుకి. దేవా ఇదే నీ వాక్కు అప్పచెప్తున్నాను. నీ కుమారుడు ఎలా భూమి ఉన్నప్పుడు జీవించారో అలాగే నువ్వు కోరుకున్న నీతి, న్యాయం, పరిశుద్ధత అన్ని విషయంలో నన్ను నడుపు. ఏ పాపం నన్ను ఆలకుండా చేయము, ఏ పాపము రాకుండా చేయము, ఏ పాపం మాట్లాడకుండా చూడకుండా కాపాడము అని ఏం చేయాలా? యవనస్తులు వేడుకోవాలి. మనందరము ఏ సమయంలో ఏమొస్తే తెలియదు మనకి. వేడుకున్నప్పుడు దేవుడు కాపాడు, నా బిడ్డని అడుగుతున్నాడు, పరిశుద్ధిని కోరుకుంటున్నాడు. చూడండి, ఆయన అన్ని పని చేయటం, ఆయన దేవుడిని వారు ఆత్మించి ఎంతగా ఆయన ఆసక్తి ఉంటే ఎంత చేసి ఉంటాడు కదా. 2 దినవృత్తాంతములు 9:8. 2 దినవృత్తాంతం 9:8. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పాను. ఆయన ఇజ్రాయెల్ మీద ఏం కలిగి ఉన్నాడంట? దయ కలిగి ఉన్నాడు. అదిదా. అప్పుడు దేవుని బిడ్డలు, ఆత్మీయమైన బిడ్డలు ఏం కలిగి ఉన్నాడు? ఆయన దయ కలిగి ఉన్నాడు మన మీద. అయితే మన దయను పొందుకునే వరంగా ఉండాలా, కృపను పొందుకునే వరంగా ఉండాలా. ఆయన దయ లేనిదే మనం ఏమి చేయలేము, ఏమి జరగవు మన జీవితాల్లో. 1 తిమోతి 2:10. 1 తిమోతి 2:10.
దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునవలెను. అందరూ మనం యేసుక్రీస్తుకి ఏమై ఉన్నాము? అందరూ ఇక్కడ భేదం లేదు, స్త్రీ అని పురుషుడు అని అక్కడ మాట్లాడింది. అయితే మనందరూ ఆత్మీయమైన విషయం ఏమై ఉన్నాం? అందరూ మనమంతా వధువునే కదా. అప్పుడైతే ఇది ఎలా ఉన్నా మనకు చదవండి, ఏముంది? దైవ భక్తి గల వారమని, దైవ భక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. అదిదా మనం ఏం చేయాలి అప్పుడు? దేవా, ఈ వాక్యం ఇలా చెప్పింది, సత్క్రియల చేత నన్ను అలంకరించుకోమని చెప్తా ఉంది. నేను నిద్ర లేచి వేడుకోవాలా, ఎలాంటి సత్క్రియ చేయాలో నాకు నేర్పం తండ్రి, నన్ను నడుపుము. ఏ మడిని ఇస్తాను అన్నాడు కదా. మన లోపరీతిగానే అడిగి ఆలోచన పడిపోతాం. అయితే మన ఆత్మీయమైన విషయాన్ని అడగల. దేవా, నీ వాక్యం చెప్పింది. తిమోతి ఏం చెప్పింది? అది 2:10 చెప్పింది. 1 తిమోతి 2:10 చెప్తుంది, సత్క్రియలు అనే ఆ ఒక విషయం అలంకరణ చేసుకోవాలని చెప్తుంది. దేవా, ఇంతవరకు ఒక్క మంచి కార్యం కూడా చేయలేదు తండ్రి. నేను ఇంకనైనా ఈ శ్వాసం పోయే లోపల ఏదో మంచి కార్యం నీ వాక్య ప్రకారం చేయడానికి నాకు సమస్త బుద్ధి జ్ఞానం ఇవ్వు, అట్టి మనసు ఇవ్వు. వేడుకుంటావు, ఎవరో వచ్చి ఎవరో అడుగుతారు, చేయి చెప్తారు, ఇవాళ నువ్వు నీకు వల్ల కలిగింది ఇవాళ. మనసు ఇంతకుముందు లేదు, పాత స్వభావం లేదు, కొత్త స్వభావం ధరించుకోవాలా. ఇవన్నీ ప్రే చేసావు కదా, వెంటనే వస్తుంది దానికి ఆన్సర్, వెంటనే వస్తుంది. నువ్వు ఇస్తావా లేదా, కనికరం ఉందా లేదా. అది కొంచెం మంచి అలంకరణే కదా. దేవుడి ప్రధానమైన గుణమే కనికరం కదా. ఆ కనికరం చూపకపోతే ప్రార్థన చేసావు, అప్పుడు కనికరం వచ్చింది, అప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలా. లేదన్నావంటే ఆ గుణం ఎట్ట మళ్ళీ వస్తుంది? అడిగినాడు చూపిస్తే చేయను అంటాడప్ప. మళ్ళీ 24 గంటలు అదే మళ్ళీ రోజు అడుగుతాడు. ప్రేయర్ చేసిన వెంటనే మీకు ఆ శోధన వస్తుంది, వెంటనే ఆ ఒక ఆశీర్వాదం వస్తుంది. ఎదుర్కొని మనం గ్రహించలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఈరోజు ఏం ప్రేయర్ చేశాము, ఏం అడిగాము, ఏం వస్తుంది, సిచ్యువేషన్ కరెక్ట్గా మ్యాచ్ చేసి ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి. డిసైడ్ చేసేయాలి నువ్వు ముందే, చేసేసి ఆ పని ముగించాల. చూడండి 2 దినవృత్తాంతములు 30:12. 2 దినవృత్తాంతములు 30:12. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. ఏమంటది? యెహోవా ఆజ్ఞలను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. చూసారా? అప్పుడు దేవుణ్ణి ఒక కార్యం చేయడానికి ఎవరు తోడు ఉంటుంది? మంచి చేయడానికి మీరు ఇష్టపడ్డారు, అప్పుడు దేవుని తోడు ఉంటుందా లేదా? అదే చూస్తున్నాం. వాళ్ళు చేయాలని డిసైడ్ చేశారు, యెహోవా తోడు, హస్తము తోడు ఉందంట. ఎందుకంటే మంచి క్రియల దేవుడిదే, దేవుడిది అది. అప్పుడు నువ్వు చేసేటప్పుడు ఆయన తోడు ఖచ్చితంగా ఉంటుంది. అదే అలవాటు అయిపో అంటాడు. కింద చూసినప్పుడు అదే అంటాడు, నువ్వు వాటిని చేయడానికి ఏం చేయాలి, అలవాటు పడిపో, నేర్చుకోండి. మన వాళ్ళు కూడా అలవాటు పడినట్టు. అందుకే మనకి ఈ సహవాసము. ఇక్కడ వచ్చి ఏం చేయడానికి కాదు, మన బలాలు చూపించేది కాదు. ఇక్కడ అందరూ దేవుని సత్యాన్ని నేర్చుకొని, దేవుని ప్రభు నేర్పించి, ప్రభు చూపిన విధేయతను ధరించుకోవడానికే మనం వచ్చింది. ఇక్కడ ఎవరిని ఏం చేయడానికి కాదు, బ్లేమ్ చేయడానికో, బలం చూపడానికో, నా బలం చూడు నీ బలం చూపడానికి కాదు. ఇదేంటి కుస్తీ పోటీ కాదు. ఇది దేవుల్లో మన అందరూ ఏం చేయడానికి, అందరూ లోబడి విధేయత నేర్చుకోవడానికి. యేసుప్రభు ఎంత విధేయుడు అయినాడు, తండ్రి మాట ఎలా కాటకుండా ఉన్నాడు, తండ్రి మాటను ఎంత చక్కగా ఆయన ఎల్లవేళ తలెస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరు అడిగిన ఏం మాట్లాడుతున్నాడు? ఆడ సాతాను వచ్చి మాట్లాడినా అదే మాటే, ఆ సమరస్త్రి వచ్చి మాట్లాడినా అదే మాటే, ఎవరు వచ్చి మాట్లాడినా ఏం మాట్లాడుతున్నాడు? దయగల మాట. అంతే, ఆ దేవుని మాటలే ఎత్తి చూపుతున్నాడు. ఆ బండ్రోజు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, ఆయన మాట్లాడేది మాట దేవుని మాటలో మాట్లాడతాడు.
పొరపాటు ఏది కంటే ఏం చేయలే, తన సొంతంగా మాట్లాడలే ఆయన. చూడండి అది చెప్తున్నాడు 5:30 యోహాను సువార్త 5:30 వారు అట్లయితే ఒక నిమిషం 5:30 యోహాను సువార్త 5:30 నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. అదిదా నా చిత్త ప్రకారం ఏం చేయలేదు, నేను ఏం చేయను. నా చిత్త ప్రకారంగా మాట్లాడేది, నా చిత్త ప్రకారం తెలియజేసేది. ఈరోజు మనం ఎన్ని విషయాలు పొరపాటున చేసేస్తాం. ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే ఆయన కనపెడుతున్నాడు, ఒక ఆయన సైంటిస్ట్. ఒకసారి కోపం వస్తే అంట, ఒకసారి ఎమోషన్ అయిపోయిందంటే 20 నిమిషాలు అవుతుందంట నార్మల్ మైండ్ వచ్చేదానికి. ఆ 20 నిమిషాల లోపల మనము సైలెంట్గా ఉంటేనే ఏమి చేయమంట, లేకపోతే ఎన్నో చేయవచ్చు. పొరపాటు ఏం చేస్తాం, తొందరపాట్లు ఎన్నో మాటలు మారిపోతాయి కదా. 20 నిమిషాలు అవుతాయంట. ఒక్కసారి కోపం వచ్చి ఎమోషన్ అయిపోతే అది 20 నిమిషాల వరకు అది ఏదేదో. అందుకంటారు మీరు 20 నిమిషాల వరకు ఏమైనా మాట్లాడి వాగ్దానం చేయకపోతారు, పొరపాటు అవుతాయి, మీకు తెలియకుండానే వచ్చేస్తాయంట. అప్పుడు మనం ఏం చేయాలా, దేవుని బిడ్డకు తెలిసేది వాక్యం ఉంది కదా. అప్పుడు మనము నిశ్శబ్దంగా ఉండాలా, ప్రయత్నించాలి. ఓహో ఇట్లా వస్తుందా. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనకు తెలుసు కాబట్టి పోనీ మంచి 2 నిమిషాలు అచ్చుకొని కమ్మును ఉండాలి. మనం అట్టే చేయాల. ఎదుటి మనిషి మనకు తెలుసు కాబట్టి ఓహో ఇది ఇలాంటి పరిస్థితి ఉంది, బాడీలో ఇది ఉంది అని ఇప్పుడు కనిపెడుతున్నాడు. 20 నిమిషాలు అది ఒకసారి కోపం ఎమోషన్ వస్తే అది తగ్గడానికి నార్మల్ వచ్చేదానికి 20 నిమిషాలు పడుతుంది. చేయమంటే ఏం చెప్తుంది ఇక్కడ, నేను నా అంతటా నేను ఏమీ చేయలేను, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. అంటే తండ్రి దగ్గర ఏం విన్నానో వాటి ప్రకారం తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ చాలు. నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారం. అప్పుడు మనల్ని పిలిచిన వాడిని చిత్త ప్రకారం అని చెప్పాలి కదా. నన్ను పంపిన వాడిని చిత్త ప్రకారం దేవుడు చెప్తున్నాడు. ఆయన తండ్రి నన్ను పంపినాడు. అప్పుడు నన్ను పిలిచింది ఎవరు, నన్ను రక్షించింది ఎవరు, నాకు నేర్పింది ఎవరు, నన్ను పరిశుద్ధపరిచింది ఎవరు, దేవుడే. అప్పుడు పంపిన వాడిని ఆయన చూస్తుంటే అప్పుడు మనల్ని రక్షించిన వాడిని మనం చూడాలి కదా, మనల్ని పుట్టించిన వాడిని చూడాలి కదా, మనల్ని ఏర్పరచుకున్నాడు కదా, మనం పిలిచాడు కదా. చెప్పారు కదా పౌలు, మీరు పిలిచిన పిలుపుకు తగినట్లుగా జాగ్రత్త పడండి. మీ రక్షణ గురించి ఏర్పాటు గురించి ఏం చెయ్య, జాగ్రత్త పడు. అప్పుడు దేవా నువ్వు నన్ను పిలిచావా, ఎంత గొప్ప పిలుపు. ఈ లోకంలో ఎక్కడెక్కడ ఎవరు పిలుస్తారని ఆలోచిస్తారు. అయితే మనల్ని ఎవరు పిలిచున్నారు, ఈ సర్వ సృష్టిని కలిగించిన సృష్టికర్త దేవుడు పిలిచి ఉన్నాడు, ఎన్నుకొని ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన కుమారులు మనల్ని ముద్రించారు, తీర్మానించుకున్నారు. అయితే మనం మర్చిపోతుంటాం చాలా సందర్భాల్లో. మనం మరువకూడదు. దీనికి ఏం చేయాలా, మనం తీర్మానం చేయాలా. ఆయన మన మీద ఒక తీర్మానం కలిగి ఉన్నప్పుడు మన తీర్మానం కలగకూడదా. చూడండి, ఆయనే ఆదిలోనే ఒక తీర్మానం కలిగాడు. మన తల్లి గర్భంలో ఏర్పడకముందే తీర్మానించాడు మనల్ని. అప్పుడు మనము ఇంత జ్ఞానం వచ్చి ఇంత వయసు వచ్చి ఇంకా కూడా తీర్మానం చేయలేదా, మనము నిర్ణయించుకోరా. అప్పుడు మనమే తీర్మానించాలి, దేవా నా శ్వాస ఉన్న వారికి నీ బిడ్డగా జీవించడానికి దయచేయి తండ్రి. అడుగుతూనే ఉండాలి ప్రతిదినము. ఒక పని చేసేవాడు వారం ఒకరోజు చేసే పని బాగుపడతాడా, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందా, ఏం చేయాలా, రోజు పని చేయాలప్ప. ఎక్స్పీరియన్స్ ఎందుకు వస్తుంది, మ్యూజిక్ కానీ ఏదో పని కానీ వంట కానీ ఏదో పెయింటింగ్ కానీ ఏదైనా సరే ఒక వారం రోజు ఆపేసి చూడండి ఏమైపోతుంది, చేయి జారుతుంది. ఏమంటే అయ్యో అలవాటు తగ్గిపోయింది అంటారు. అంటే ఏం చేయాలా, డైలీ ఎక్స్పీరియన్స్ ఉండాలా. అందుకే బిడ్డలకు రాసి 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 విసుగుగా రాసి, అందుకే పోతే ఆఫీసులు గంటలు కూర్చొని రాస్తూ ఉంటారు. ఇక్కడ రాకపోతే అక్కడేం చేయరు, అక్కడ అలవాటు రాదు. ఎక్కడ నుండి ఫస్ట్ ఎదిగిన వయసు ఉంది, ఎల్కేజీ యూకేజీ నుండి వాళ్ళని రాపించి ఫస్ట్ బిడ్డ చేయి నొప్పి అంటాడు. మా చేయి నొప్పి మా ఎంత ఒక 42 నెలలు మళ్ళా అలవాటు అయిపోతాడు. అలాగే నీకు నాకు కూడా మనకి నేర్పిస్తున్నాడు, సత్యం ఇస్తున్నాడు. సత్యాన్ని విశ్వసింపచేశాడు, ఆయనే బయలుపరిచారు. మనం ఇంకా కూడా ఆయన అన్ని తీర్మానం మన మీద చేస్తుంటే మనం ఒకటి కూడా చేసుకోమే. రోజు తీర్మానించుకోండి.
మనం తీర్మానిస్తేనే దేవుని ప్రియమును. కొలసి 1:10, కొలసి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో పాలువారు మగుట మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. అది చూడండి, ఎంత పెద్ద లిస్ట్ చూడండి. 9-12 దాకా. అవునా? ఒక్కనే వచ్చినమ్మా, అది అంత పెద్ద అయింది. నాకు ఒకే వచ్చిన ఉంది. అప్పుడు చూడండి ఎన్ని విషయాలు చూడండి. మనం ఏమవ్వాలా? పరిపూర్ణ చెందాలా. దేవుణ్ణి ఏం చేయపడాలా? దేవుని చిత్తాన్ని పరిపూర్ణ గ్రహించిన వారమై ఎన్ని చెప్పిందాడా విన్నారా? చాలా పెద్ద లిస్టు. అప్పుడు పరిపూర్ణ చిత్తము మనకు బయలుపరిచారు, మనం గ్రహించామా. మనం అంటాం కదా, ఒక పని చేయకపోతే పోయి వచ్చినాక యజమాని అడతాడు, నేనేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? అప్పుడు చెప్పినప్పుడు తలగా ఎడ పెట్టావు, ఎక్కడ విన్నావు కదా. అప్పుడు మనం ఆలోచించాలా. మనం కూడా అలాగే, ఇది ఆత్మీయమైన విషయము. దీని కొరకు వినాలంటే, దీనికి గ్రహించాలంటే ఇది ఆసమాసగా అన్ని న్యూస్ పేపర్ మాది, అన్ని స్టోరీ మాది చదవలేము. వచ్చి కూర్చొని ఆసమాసం ఇది ముందుగా ప్రిపరేషన్ సిద్ధపడాలా. ముందుగా ఏం చేయాలి? మనము సిద్ధపడాలా. దేవా, నీ వాక్కు ఎలా నాతో ఏమి నీ వాక్కు ఏం చేయాలా, నన్ను ఏం ఉద్దేశం ఉంది నాలో, దాన్ని గ్రహించినట్లు దయచేయి దేవా, నాతో మాట్లాడు. కన్వెన్షన్ ఎప్పుడైనా ఎప్పుడు ప్రే చేస్తూ ఉండే, దేవా నాతో మాట్లాడు, నన్ను నీ ప్రియులుగా చేయడానికి నాకేం కావాలా? ఈ శరీరం ఏమవ్వాలా? ఈ మనసు ఏమవ్వాలా? ఈ విశ్వాసం ఏమవ్వాలా? నన్ను బలపరచవా, అన్నిట్లో పెంచవా, ఎదుగు నింపవా అడుగుతాం. నా చాలా రోజులుగా అడిగి నాకు ఎప్పుడో సంవత్సరాలుగా చాలా ఆనందం. అలాగే పెరిగాము. అప్పుడు ముందుగానే అడగాల ప్రతిదినం. ఊరికే స్కూల్ పోయి పాఠాలు కాదు, ముందుగానే ప్రిపేర్. దేవా, నీ బిడ్డగా నేను సాక్షిగా లోకం ఉండాలి, ఎలా నేను చదవాలా, ముందు ప్రేయర్ చేసి వెళ్ళాలా. ప్రేయర్ చేయకుండా ఏ పని చేసినా అది దేవునికి మహిమగా ఉండదు. ఎందుకంటే ఆయన చెప్తాడు, నన్ను గణపరచువా నేను చేస్తాను. అప్పుడు మన అన్ని విషయంలో గణపరచకపోతే చెప్తుంది కదా, ప్రతి విషయంలో ఎల్లప్పుడు సంతోషంగా ఉండు, ఏడదగా ప్రార్థించి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించు అంటుంది. అప్పుడు ఎక్కడ? అప్పుడు మనం ఆలోచించాలి. అదే అందుకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 9 చదివారు. 9:1. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. ఎంత 3 పాయింట్ ఉంచుండి అక్కడ. ఏముంది? ఫస్ట్ ఏముంది? 3 పాయింట్ వచ్చింది. మీరు ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. గ్రహించిన వారై మనం పూర్ణంగా ఎదగాలంటే, పూర్ణంగా మనకు పరిపూర్ణంగా తెలియకపోతే ఎన్ని పాఠాలు, ఎన్ని సబ్జెక్ట్స్ చెప్పి విన్నాం. ఎప్పటి నుండి విన్నాం? దాదాపు 2000 నుండి వింటున్నాను నేను. ర్యాన్సమ్ మొదలుకొని అన్ని సబ్జెక్టు తరువుగా మళ్ళా ఇప్పుడు చెప్తా ఉంటే ఇంకా కొత్త విషయాలు మళ్ళా
ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉంటే మళ్ళీ విన్నాం 2000 ఎప్పుడు 24 మళ్ళీ వింటున్నాం. ఇంకా అది పోదు, అది ఇంకా నూతనంగానే ఉంది. ఆ విషయాలు అంతా ఇంటా ఉంటే అప్పుడు మనం ఆలోచించాల. అప్పుడు మనం ఎందుకు సంపూర్ణంగా ఆయన చిత్తం ఏం చేసి ఉండాలి, మనము గ్రహించిన వారమై ప్రతి సత్కార్యములో సఫలమగుచు. చాలు ప్రతి సత్కార్యములో అది సత్కార్యము చేయడానికి, మంచి క్రియ చేయడానికి ఇవంతా. ఎందుకు పాఠాలు, ఎందుకు పిల్లలు స్కూల్ ఎందుకు వెళ్ళాలా? ఎందుకంటే వాళ్ళు అన్ని విషయంలో ఏం చేయబడాలా, ఏదో కాదు. అదిదా రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ఉంది, సర్టిఫికేట్ ఉండాలా. నువ్వు 10th చదివినావా పోయి మార్క్ లిస్ట్ అంటారు. అప్పుడు ప్రూఫ్ అది, నువ్వు ఏం చేసావండి, మీరు 10th చదివినాడు. ఇంకా ఇంటర్ తర్వాత డిగ్రీ ఏమున్నాయి, అప్పుడు అది పెడితేనే ఏ ఊరు, ఏ కాలేజ్, ఎక్కడ అన్నీ ఉంటుంది అక్కడ చెప్పడం కాదు, ఏం చేయాలి వాళ్ళకి ప్రూఫ్ చూపించాలా. అయితే మనం ఇక్కడ నువ్వు జీవించే జీవితమే చూపిస్తుంది, అదే ప్రూఫ్. వాళ్ళు చదివిన ఈ లోపల ఇది అన్నీ ఉన్నది, అది దేవుని దగ్గర నువ్వు జీవించిన జీవితము, నేను కాపాడుతా, నువ్వు నీతి న్యాయం జరిగిస్తావే, అదంతా ప్రతిదినము రికార్డ్ అవుతుంది. వాళ్ళు ప్రతిదినం రికార్డ్ అవుతుందా లేదా, స్కూల్ పోయినా లేదా, ఏముంటుంది అక్కడ, కాలేజీ పోయి ఏముంటుంది, అటెండెన్స్ ఉంటుంది. ఏ పీరియడ్ లో ఉన్నాడా లేదని ఏముంటుంది అక్కడ, అటెండెన్స్ ఉంటుంది. ఇప్పుడు ముందు మరి కాదు, ఇప్పుడు అన్ని వీడియో పెట్టేస్తున్నారు, అన్ని కెమెరా ఉన్నాయి. ముందు మరి కాదు, ఇప్పుడు వాళ్ళు చదివి ఏం 7th అవ్వదు, కెమెరా ఉన్నాయి అన్ని. ఒక్కరోజు పోకపోతే కాల్ వస్తుంది, మా పిల్లలు ఏమైనా పోకపోతే, సార్ ఈరోజు మీ పాప రాలేదు, అవునమ్మా బాగలేదు, ఫీవర్గా ఉంది ఓకే. వాళ్ళకి ఏమవ్వాలి అక్కడ రికార్డ్ అవుతుంది, ఏమి రాలే, ఆ రోజు ఫీవర్ ఉందంట రాసి పెట్టేస్తుంటారు. అదిదా అప్పుడు నువ్వు నేను కూడా మన జీవించే జీవిత విధానం, ఏ రోజు ఏ నెల ఏం చేస్తున్నావని అక్కడ ఏమవుతుంది, నువ్వు ఎలా ప్రే చేస్తావు, నువ్వు దేవుని కొరకు వైరం కలిగి ఉన్నావు, ఎలా ఆసక్తితో ఉన్నావు, అన్నీ రికార్డ్ అవుతుంది. చూడండి ఎంత బాగుంది చూడండి. 1 తిమోతి 6:18, 1 తిమోతి 6:18 వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అదిదా ఆజ్ఞ ఏమంటున్నాడు, ఎలా ఉండాలి దేవుని బిడ్డ అంటే ఏం చెప్తున్నాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఏమంట మనం జీవించే జీవిత విధానం దేనికంట, రాబో వాటికి అది మంచి పునాది. అది మనం జీవించే పునాది, ఇక్కడే పునాది వేసుకున్నట్టు. పునాది లేకపోతే నిలబడలేవు. మనం జీవించే జీవితానికి ఇక్కడ పునాది అండి ఇది వేసేది. అది చెప్తున్నాడు, వాళ్ళు రాబోయే మంచి కార్యములకు రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయు వారును. చూడండి, మీరు పునాది ఏమనుకుంటున్నారు, ఆ మంచి కార్యమునికి పునాది అంటే మంచి కార్యాలు, సత్క్రియలు చేయాలా, అదే పునాది. ఈ చెడ్డలు చేసేది కాదు, చెడ్డ మాట్లాడేది కాదు, చెడ్డ చూసేది కాదు. అది ఎంతనో చూడవచ్చు, అది ఫ్రీడమ్ ఉంది, అందరి చేతిలో ఇచ్చేసినారు ఇప్పుడు ఫ్రీగా. దేనికి, నువ్వు పాపాన్ని పరిగణిస్తావా? ఇంతకుముందు పాపం అంటే ఎదుకోని పోయేది కాదు అనుకున్నాం మనము. ఇప్పుడు ఏమైంది, పాపం అంటే ఎక్కడ ఉంది, అరిచేతిలో ఉంది. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క పాపమే, అది పాప ప్రపంచము ఇప్పుడు మీ చేతికి వచ్చిందంటే అది ఏ పరిస్థితి, నువ్వు పాపాన్ని ద్వేషిస్తావా ప్రేమిస్తావా? ఇక్కడే నీకు ఇప్పుడు టెస్ట్ ఈజీగా అయిపోతుంది. ఎవరికి టెస్ట్ ఈజీగా అయిపోతుంది, దేవుడికి పెట్టే టెస్ట్ ఈజీ అయిపోతుంది. అందుముందు ఆ యోసేపు ఎదుకోని పోయే కాలం వచ్చింది, అప్పుడు ఏమి లేదు. ఇప్పుడు ఎక్కడ ఉంది, చేతిలో ఉంది, అరిచేతిలో. సోదరి మీరే కాపాడుకోవాలా. పాపము కళ్ళు ఎదుటి వస్తుంది, అది మనముందా అవాయిడ్ చేయాలి. మనముందా ఆరోగ్యాన్ని కాపాడుతావా? చాలా మంది 7 గంటలు లేచి ప్రే చేసి చూస్తున్నాను. 7 గంటలకు ఎలా, ఒక 4-5 గంటలకు లేచి ప్రే చేసి పెడితే ఎందుకో లేటుగా పడుకోండి, నైట్ అంతా ఏదో చూసుకోండి, ఏదో నైట్గా చదువుకోండి. మీరు ఇది లోకరీతికి సరిపోతే చెప్తే దేవుని సరిపోవు. మీ శరీరం ఎంత పవిత్రంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా కొంచెం సేవ చేస్తారు, ఇంకా కొంచెం దేవుని కొరకు మీరు పాట పాడవచ్చు. మీరు అన్ని 12-1 గంటలు పడుకోండి, 7 గంటలు అంటే ఏమి లోకంలోకి తేడా ఏం లేదు. ఈరోజు లోకంలో 8 వరకు 8 గంటలు నిద్రపోవాలంటారు. నిద్రపోయేది కాదు,
నువ్వు 10కి పనుకో, 5కి లేయి, 4:30 లేయి, 4 లేయి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డ. నువ్వు తీర్మానించుకో. నువ్వు తీర్మానించకపోతే పాపం చేయించలేవు. వాళ్ళు ఎంత బాగా చెప్తున్నారు చూడు. ఏమంట? పునాది ఎక్కడంటే మళ్ళీ చదవండి ఇంకా ముందు వాక్యాన్ని. అంటే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయు వారును సత్క్రియలు ధనము గల వారును ఔదార్యము గల వారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చూసారా? ఇతరులకు పాలిచ్చే వారమై, ఔదార్యం గలవారమై. ఎలా ఔదార్యం అంటే ఏమి? జాలిగా చాలా మంచివారు. చెప్తారు కదా, ఆయన కొన్నేళ్ళు చేశారంట. ఎలా చేశారు దాన ధర్మము? ఏమి లిమిట్ లేవంట అవి. అడిగి ప్రతి వాడికి ఏం చేసేవాడు? ఆయన ఇచ్చేవాడు. అయితే ఆయన అలాంటి చాలా మంచివాడుగా బగుగా చేసినట్టు. ఎంత బాగుంది చూడండి, ఎంత బాగా పునాది. ఇప్పుడే పునాది వేసేది ఇదే. ఇక్కడ మన జీవించే ప్రతిదిన జీవితము పునాది వేస్తున్నారు. మీరు దేనికి పునాది వేస్తున్నారు? ఇప్పుడు అన్ని ఆరోగ్యం పోతుంది. మీరు లేట్గా పండుకొని లేట్ వేయండి, ఆరోగ్యం పోతుంది, దేవుని దయ పోతుంది. ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబం అయినా 5 లోపల లేసే వారికి చాలా దేవుని దయ ఆశీర్వాదం ఉంటుంది. అబ్దుల్ కలాం చెప్పేవాడంట. ఆయన 3 గంటలకి లేస్తాడంట. ఆయన 3కో 2కో లేచి ఆయన ఫస్ట్ రాకెట్ ఉంటాడంట. కనపడి ఎదిగిది కనపడంట. ఆయన ఒకరోజు 3 4 లేచి చూస్తే సార్ కనపడలేదు. చూస్తే ఎక్కడ లేదంట. వాళ్ళు ఒక ఆయన పోయి చూస్తే లోపల రాకెట్ లోపల కూర్చొని దాన్ని కనెక్షన్ ఇస్తున్నాడు. ఎప్పుడు టైము 3 గంటలకి. లేకపోతే ఈరోజు ఇంత గొప్ప మన దేశానికి పేరు తెచ్చిన వ్యక్తి కదా. అప్పుడు ఎంతగా వాడుకున్నాడు ఆయన్ని. ఎందుకు? ఆయన వేయకుండా లేచి ఆయన పని పేపర్ వేసేవాడంట. ఎవరైనా బాగా నిద్రపోవచ్చు. పేపర్ వేసేవాళ్ళు ఎన్ని గంటలు వేయాలి తెలుసా? కరెక్ట్గా 3కి లేస్తేనే పేపర్ పోయి అక్కడ నిలబడి వాళ్ళ యజమాని డివైడ్ చేసి ఇచ్చిన కట్ట తీసుకొని వీధి విల్లు పోవాలా. ఆయన అబ్దుల్ కలాం పేపర్ వేసిన వ్యక్తి. ఆయన 3 గంటలకు లేచి చూడండి. అప్పుడు ఎంత చిన్న వయసులో పడీలు. అప్పుడే ఆయన ఊరికి కాదు. ఈ రోజు సుగమ్మ అయిపోయినది. 7 నిద్రపోయేది, 7 గంటలు 8:30 కాఫీ వస్తుంది, బెడ్ కాఫీ, బెడ్లో తాగి ఆడమల్లి ఇంకో స్లిప్. నీ ఆత్మ జీవితం ఏమవుతుంది? బాగా బెడ్ రెస్ట్లో ఉంటుంది. అది నీవే బాగుంటావు. నీ ఆత్మీయమైన జీవితం బెడ్లో ఉంది. పడిపోయి ఉన్నాయి, పడకలో రోగంలో ఉన్నది. గుర్తుపెట్టుకో. నువ్వు 5కి లేచి ప్రార్థన చేయకపోతే నువ్వు దేవునితో సాధించి జీవించి పోయి జయించి పట్టుకోవాలనుకోవద్దు. ఛాన్స్ లేవు. పునాది ఇక్కడ నువ్వు జీవించే జీవితం ఏమక్కడికే పునాది. మంచి పునాది వేసుకుంటున్నావు. నువ్వు ప్రార్థన చేసేది మంచి పునాది. అది నువ్వు మంచి చేసేది పునాది. తల్లిదండ్రులను సన్మానించేది పునాది. నువ్వు పాపాన్ని పరిహరించేది పునాది. నేను పాపాన్ని చూడని తీర్మానించుకో. మీ చేతిలో వయసులో ఉన్నారు, సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది, పాపం ఉంటే చూడవచ్చు. తీర్మానించుకో. నా జీవం ఉన్న వరకు దేవా నీకు విరోధంగా ఏ పాపాన్ని చూడకూడదు. వద్దు. చూస్తే నీ వాక్యము అంతే, వేరే ఏది వద్దు. అది అల్పకాల సొంత రోజు కొంచెం అలవాటు అయిపోతుంది. తీర్మానించుకోకపోతే నువ్వేం చేయలేవు. నువ్వు తాకలేవు. 10 వస్తే 11 అది గలీజు చూడాల్సిందే. నువ్వు పోయా ఆత్మీయమైన విషయం ఎక్కడ ఉంటుంది? దేవుని ఆత్మ దుఃఖపరిచిన వాడు అవుతావు. పాపం అది, పాప ప్రపంచం ఉంది. అప్పుడు నువ్వే ఆ పునాది ఎక్కడ? ఇప్పుడు ఏంది? ఏ పునాది వేస్తావు? మంచి పునాది, చెడ్డ పునాది అది. అప్పుడు మనమే ఆలోచించాలా. మనం ఆలోచించకపోతే చూస్తున్నావా? ట్రైన్ ఎక్కినప్పుడు కూడా పక్కన పండగ నిద్ర వచ్చింది, ఎటు 7:30 తినేసి పనుకొని 10కి పనుకుని ఉంటే ఆమె సీరియల్ చూస్తావు. అక్క 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 అంటే 5 నిమిషాలు సార్ అయిపోతాయి, ఉండండి. అరగంట అయినా కూడా ఆపేట్టుగా లేదా సీరియల్ ట్రైన్లో. అప్పుడు అనిపిస్తుంది చూడండి ఎలా అయిపోయినారు అందరూ. ఎవరికి అందరూ బిజీ ఉన్నారు. తిరుపతి వచ్చినప్పుడు తెలియదు చాలా మంది నిద్రపోతారు. నిద్రపోలేదు, అందరూ వీడియో చూస్తున్నారు. 2:30కి వస్తున్నాను మొన్న, 2:30 3 దిగి. ఆ రోజు రిలీజ్ అంట. ఆ గ్రూప్ థియేటర్ మొత్తం ఒక్క ఇసుక వేసి కూడా రాలేదు, అంత జనం. ఎప్పుడు 8 గంటలకి? 2:30 3 గంటలకి ఆ రిలీజ్ అంట ఫిలిము. అయ్యో నాకు అనిపించింది, ఏ రోజున వీళ్ళు దేవుడు భక్తి కోసం పోయింటారా మరి. అప్పుడు చూడండి, అప్పుడు ఎంత వ్యర్థమైన మాయములో
దేవుడు అక్కడ అందరూ ఉంటే మనల్ని తప్పించాడు కదా. అప్పుడు మనం సంతోషపడాలి, అయ్యో దేవా, మనము ఈ దేవుడిని లేచి ఎంత నువ్వు పునాది వేసుకుంటా ఉంటావు, అంటే 3 గ్లాసు ప్రే చేయి, 4 గ్లాసు ప్రే చేయి. నువ్వు పునాది మంచి పునాది బండ మీద కడుతున్నావు, అది మనం మర్చిపోకూడదు. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనబరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులమై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఏమంట? ఇది పునాది. పునాది ఏమనుకున్నారు? ఏమంట? మళ్ళీ చదవండి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయుడుగా ఉండవలనని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును. ఏమంట? అయ్యో నాకు వాటిని పడదండి, అంత సీన్స్ చేయలే అది చెప్తున్నాడు. మనుషులు అందరి ఎడల, మా విశ్వాసం మట్టు కాదు, మా సంఘస్థులు కాదు, మన కన్వెన్షన్ కాదు, అయ్యో అయ్యో హాయ్ బాయ్ అనేది కాదు, మనుషులు అందరూ ఎడల, వాళ్ళ ఇంటి పక్కన కావచ్చు, పనికాడ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ మనుషులు అందరూ ఎడల ఏం కనపరచాలంట? సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక. ఏమంట? ఎవరిని ఏం చేయకూడదు? దూషింపక జగడమాడని వారు. ఏమంట? జగడమాడని వారు. ఎంత చూడండి, అవునంటే అవును, కాదంటే కాదు, మించింది ఏం చేయదు. ఏముంటుంది? దుష్టునిది వదిలివేయమంటున్నాడు ప్రభు. వదిలివేయి. ఎంత బాగా చెప్తుంది. ఏమంట? జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఎంత చక్కగా చెప్తారు చూడండి. అదిదా దేవుడిని బిడ్డకుండా వచ్చిన గుణము. అదే దేవుడిలో మీరు పునాది వేసుకుంటున్నారు. ఎలాంటి పునాది వస్తుంది? నేను 20 వయసు వచ్చినా కూడా వాడితే చెల్లిపోని ఇచ్చడానికి ఆలోచించినాను. అంతవరకు ఆలోచించిన వద్దు. మనకు తెలిసి ఇది పాప ప్రపంచము. ఒక దేవుడిని బిడ్డగా ఎదికినాక మళ్ళా అప్పుడు మనం వాళ్ళ ఈ రోజు చూస్తే ట్రైన్లో బస్సులు ఎక్కడ పోయినా 3-4 వయసు బిడ్డకు అదే చేసి ఉన్నారు. నెలల బిడ్డ అది కాళ్ళు చేతులు రెండింటి పట్టుకుంటా ఉంది. ఫోన్ని చేతులు కాదు, కాళ్ళు కూడా పట్టుకుంటా ఉంది. కాళ్ళు 2 పట్టుకొని చేతులు తిప్పుతా ఉంది. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఇంత ఘోరంగా. ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్. బిడ్డ ఏడకూడదు, హ్యాపీగా ఉండాలి. అది చూడండి ఎప్పుడు ఎంత ఘోరంగా అయిపోతుంది. కళ్ళు ఏమవుతుంది, ఆ ఆలోచన ఏమైపోతాయి, ఒక మైండ్ ఏమైపోతాయి. మనం అట్లా ఉండకూడదు. దేవుని బిడ్డలు కదా. ఎంత బాగా అక్కడే 8వ వచనము 1 తిమోతి 3:8. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఈ ఎవరు చెప్తున్నారు ఇది ఇంతటికే? దేవుని యందు ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఎవరు? మనంతా ఎవరిని విశ్వాసం ఉంచాము? దేవుని విశ్వాసం ఉంచాం. దేవుడే మధ్యవర్తి అయిన ప్రభు యేసుకి పంపాడు. ఆయన మన కొరకు పంపాడు. ఆయన మన కొరకు ఇచ్చాడు. ఆయన్ని మన కొరకు ఆయన బలియాగం చేశాడు. ఆయన తండ్రి పంపినాడు వ్యక్తి. ఆయన అదే ప్రభు చెప్తున్నాడు, నువ్వెవరు? పంపబడిన వ్యక్తి నేను కాదు. అయితే ఈ లోకంలో ప్రతి క్రైస్తవులు పూర్తి అర్థం చేసుకోలే. అందుకంటున్నాడు అక్కడ, దేవుడిని విశ్వాసించిన ఎవరంట? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఇప్పుడు దేవుని యందు ఎవరు విశ్వాసం ఉంచారు? ఎవరికి? అద్వితీయ సత్య దేవుడు నిన్ను నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయ్యే అన్నారు. ఆ ఎరుగుతేనే వాళ్ళే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. అదే మన జాగ్రత్తగా అక్కడే 14 వచ్చినము. అక్కడే 3:14 తీతు పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చినము.
మన వారును ఉమ్, నిష్ఫలులు కాకుండా నిమిత్తము ఉమ్, అవసరమును బట్టి ఉమ్, సమయోచితముగా ఉమ్. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు ఉమ్. నేర్చుకునవలెను. అలవాటు పడాలా అంటున్నాడు. నేర్చుకో. మన వాళ్ళు ఏం చేయాలంట ఏం చెప్తున్నాడు? మన వారును వారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము దేనికంట మంచి గిరి చేయాలంట? నిష్ఫలులు పనికి రాకుండా పోకుండా, పనికి వచ్చేవాడిగా ఉండాల. పనికి రాని వాడిగా పోకుండా నీ చూడండి, నిష్ఫలులు కాకుండా సత్క్రియలు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవడం అలవాటు పడాలా, నేర్చుకోవడం వలను. అదిదా మనం తల్లిదండ్రులు నేర్పిస్తామా? ఇక్కడ వినే వారం మాత్రం ఉండకూడదు. మనం దాన్ని తీర్మానించుకోవాలా. ఏది వింటున్నానో దేవా, నీ సత్యం ఏది వచ్చిందో దాన్ని గ్రహించి జీవించే వరకు దయచేయి. అదిదా మనం ఎప్పుడు వేడుకోవాలి. అది దేవునికి ఇష్టం. చూడండి, 2 కొరింథీ 9:8, ఇంకొక 3 వచనాలు ఉన్నాయి, ముగిస్తాం. 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చూసారా? అప్పుడు మనముగా ఏం చెప్పేది? సమస్త విధమైన కృపను దేవుని ఒక కృప. చూడండి, మళ్ళీ చదవండి ఆ వాక్యాన్ని. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు. ఎలాంటి కార్యం చేయుటకు? ఉత్తమమైన అంటే మంచి కార్యం చేయుటకు. ఏం చేయండి? చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చూసారా? అప్పుడు మనం ఏం చేయాలా? తీర్మానించుకోవాలి. దేవా, నా శ్వాసం ఉన్న వరకు, ఈ భూమిలో నువ్వు నిర్ణయించిన దిన వరకు, నువ్వు చెప్పిన ఈ వాక్య ప్రకారం సమస్త విధమైన ఉత్తమమైన కార్యం చేయడానికి మాత్రమే నాకేం చేయాలి? నా కృప దయచేదేవా, నా ఆలోచన దయచేదేవా, నా బుద్ధి జ్ఞానము, నా సంపద కూడా దానికి చేయాలి. మంచి దానికి ఇచ్చేవాళ్ళ. యేసు ప్రభు సర్వ జ్ఞానము దేనికి ఇచ్చేసారు? దేవుని ఇచ్చిన మంచి కార్యం చేయడానికి కదా. ఏమైనా చెడ్డ కార్యం చేశారా? పలికారా? చూసారా? చూడండి. అలాగే నువ్వు కూడా ఇంతవరకు తెలియదు. మనకి తెలిసినప్పుడైనా, మనకి ఎప్పుడు వాక్యం వస్తుందో అప్పుడైనా తీర్మానించుకోవాలా. ఆయన అంతే వచ్చింది ఆ పరిపూర్ణత 30 వయసులు తీసుకుని అప్పటి నుంచి ఎలా ఉన్నాడు? 3.5 సంవత్సరంలోనే ఏం చేశాడు? ఆయన కంప్లీట్ చేశాడు. ఆయన అదే మనం కూడా తీర్మానించుకోవాలా. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయము 19, 20, 21. 2 తిమోతి 2వ అధ్యాయము 19 నుండి 21. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు. ఏమంట? ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. ఆ పాయింట్ చదవండి మళ్ళా. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును. ఏమంట? మనమంతా నామం ఒప్పుకొని ఉన్నాము, ప్రభు నామను ఒప్పుకొని ఉన్నాము. అప్పుడు ప్రభు నామను ఒప్పుకున్న ప్రతి వాడు ఏం చేయాలంట? దుర్నీతి నుండి తొలగిపోవలను. దుర్నీతి అనే పలుపే రాకూడదు, ఆ చూపే రాకూడదు, ఆ ఆలోచన పుట్టకూడదు. అప్పుడు వేడుకోవాలా. దేవా, నీ వాక్యం ఇలా చెప్తా ఉంది కదా, నా ఎలాంటి దుష్ట ఆలోచన వద్దు స్వామి. మంచి వయసులో మనం తీర్మానించుకోకపోతే ఏం చేయలేము. ఈరోజు లోకంలో పాపం విస్తరించిపోవడానికి ఏం కారణమో? ఏం చేయలే వాళ్ళు. దుర్నీతి నుండి తొలగిపోకుండా ఉన్నారు. దుర్నీతిని ఏం చేస్తున్నారు? అలవాటు పడిపోతున్నారు. సొంత నీతి, సొంత ఆలోచన, సొంత ఆశ. అయితే చూడు, దుర్నీతి నుండి ఏం చేయాలి? ప్రభు నామను ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. ముద్ర. అది ఏం చేయమంటారు మీరు? షీల్డ్, కాపుదలకు భద్రపరచుకోండి.
ప్రభు నామంలో ఒప్పుకున్న ప్రతి వాడు ఏం చేయాలి? దుర్నీతి నుండి తొలగిపోవాలా. అదిగా మన పిలిచింది. ఎందుకంటే మనం ఏర్పరచు. ఎందుకంటే దుర్నీతి తొలగి మంచిది చేయాలంటే ఫస్ట్ ఏం చేయబడాలా? ఇది హాల్ బాగా అందంగా ఉండాలంటే ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని క్లీన్ చేయాలి. అంతే. అలాగే నేను కూడా ఏం చేయాలి? ఫస్ట్ మనం అలంకరించుకోవాలి. కుప్పలు తెచ్చి మళ్ళీ వస్త్రం వేసేది కాదు. అలంకరణ అంటే ఫస్ట్ ఏం చేయాలి? అలంకరణ అంటే ఏం చేయాలి? ఫస్ట్ క్లీన్ చేసుకో. మన ఆర్ట్ని, మన హృదయంని, మన ఉన్న ఆలోచనని, మన అలవాటుని, మన మాటలని ఏం చేయాలి? క్లీన్ చేయకపోతే ఏం చేయలేము. మంచి మాట కాకపోతే లోపల మంచిది ఉంటుందా? మంచి చూపు లేకపోతే, దయ మనిషి లేకపోతే అప్పుడు మనం ఆలోచించాల. అప్పుడు మనల్ని తీర్మానించుకోవాలి. చూడు, అది ఎంత బాగా చెప్పింది. ప్రభువుని ఒప్పుకునే ప్రతి వాడు ఏం చేయాలంటే మనం చదవండి. దుర్నీతి నుండి తొలగిపోవాలి. చదువుమా. ఆయన దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. చూడండి, దేవుని యొక్క పునాది స్థిరంగా నిలబడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను. అది కొట్టేసాను. అన్నది ప్రభు నామను ఒప్పుకున్న ప్రతి వాడు దుర్నీతి ఏం చేయాలా? తొలగిపోవలను. అప్పుడు ప్రభు నామం ఒప్పుకునేవాడు కాదని అర్థం. పెద్ద దుర్నీతి వదలలేదు, నువ్వేం చేసేవాడు అవుతావో? ప్రభు నామం ఏం చేయలేవాడు కాదు, నువ్వు ఒప్పుకునేవాడు కాదని అర్థం. ప్రభు నామను ఒప్పుకున్నావంటే దుర్నీతి నుండి తొలగిపోయి ఉండాలి. నువ్వు అన్యాయము, అక్రము, మోసము, నాశము ఇదంతా నీకు ఉండకూడదు. మోసం చేసేది, ఏమర్చేది, అబద్ధం మాట్లాడేది ఇదంతా ఉండకూడదు. అంటే నువ్వు ప్రభు నామం ఒప్పుకున్నవాడు కాదు, వేషం వేసుకున్నావు అర్థం. యాక్షన్ లోకంలో అనేకల వేషం, మనం ఒక వేషం అంతే. అలాగే మనం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా ఉంది కదా, అయిపోయింది. 1 కొరింథీ 3:9. 1 కొరింథీ 3:9. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంతేనా? మీరు ఏమై ఉన్నారు? మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అంటే ఏమి అర్థము? దేవుని గృహంలో ఏముంటది? మనం దేవుని గృహం అంట. దేవుని గృహం అంటే ఆశీర్వాదం ఉంటుంది. దేవుని గృహంలో ఏముంటది? సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఏమో కొద ఉంటుందా? కొద ఉండదు. అలాగే దేవుని ఆలయముగా ఉన్నాం. దేవుని గృహం అంటే ఏమది? ఆలయం. ఇదే ఇక్కడ సర్వ సంపూర్ణత ఏం చేసి ఉండాలా? నిండి ఉండాలా. ఆయన అంట, నేను దేవుని ఏమంటాను? జత పనివాడు. మనం కూడా దేవుని జత పనివారమే. యేసు ప్రభుత్వం ఏం చేయపోతాం మనము? ఆయనతో పాటు పని చేసేదే కదా. ఆయన శిరస్సు, మనము శరీరము. అది చెప్తున్నాడు. మేము ఏమంటున్నాడు ఆయన? మేము దేవుని జత పనివారమై ఉన్నాము. అదే పరిస్థితి మనం కూడా ఎవరు? దేవుని జత పనివారం ఎప్పుడు అవుతామో? ఇవంతా చేసినప్పుడు మనలో ఉన్న సంపూర్ణమైన అన్ని లోకరీతి అన్ని వెళ్ళిపోవాలా. మనలో మంచి ఉండాలా, మంచి క్రియ చేయాలా, సత్క్రియ చేయాలా, దాన్ని ధ్యానించాలా, దాని కొరకు నిలబడాలా, నీతి న్యాయం నిలబడాలి. అప్పుడే నువ్వు ఎంత బాగా చెప్పింది చూడండి. మళ్ళీ చదవండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చూసాడు. అప్పుడు దేవుని వ్యవసాయం ఎవరిలో చేస్తున్నాడు? మనలో చేస్తున్నాడు. మనలో వ్యవసాయం కూడా ఏం చేస్తాడు? మంచివి నాటుతాడు, చెట్టువి నాటుతాడా? చెట్టువి పీకుతాడు. మంచివి నాటుతాడు, చెట్టువి ఏం చేస్తాడు? పీకుతాడు. అప్పుడు మనమే అంటే పొలము మనలో వ్యవసాయం చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మనము చెట్టుది పీకడానికి మనం కూడా సహాయపడాలా, మంచివి నాటడానికి అనుమతించాలా. దేవా మంచిది నాటుతుంది, చెట్టువంతా తీసేయి. ఎందుకంటే పుట్టుకతో ఇది అందరూ తల్లిదండ్రులు పెరిగిన స్వభావం అంతా ఎలాంటిది? తల్లిదండ్రులు ఏమి నేర్పి సువార్థంగా మనం బాగుండాలా, అందరూ బాగుండాలి. ఎవరు నేర్పుతారు? అది దేవుడు. అందరూ బాగుండా తన కుమారుని ఇచ్చినట్టు ఎంత దయ చూడు, ఆయన దయ. అదే చెప్తాడు. దేవుడు ఒక గృహం అంటే ఏమి? దేవుడి గృహం ఏముంటుంది? దేవుని ఆలయం ఏముంటుంది? ఎప్పుడు సువాసనగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అక్కడెక్కడ బలి ధూమం ఎదిగి వేస్తూ ఉంటారు. ఆలయం ఎలా ఉంటుంది? అది చెప్తాను. మీరు దేవుని గృహమై ఉన్నారు, మళ్ళా మీ దేవుడు వ్యవసాయం ఉన్నారు. అప్పుడు రెండు కంపేర్ చేయాలి మనం. వ్యవసాయం చేసే ల్యాండ్ ఎలా ఉండాలా, వ్యవసాయం చేయడం ఎలా ఉండాలి? ఫస్ట్ శుభ్రంగా ఉండాలా.
అప్పుడే మంచి ఫలితం వస్తుంది. అన్ని కలుపు మొక్కలు నాటేసి మంచి మొక్కలు నాటేసి మంచి ఫలితం రాలేదంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మంచి మొక్కలు నాటరా, కలుపు అంతా ఉంటే తీసేయాల. దాన్ని జాగ్రత్తగా ఈరోజు నాటేసి సంవత్సరం తర్వాత చూస్తే రోజు వారం చూడాలి కలుపు వస్తూ ఉందా లేదని. మధ్యలో ఏం చేసేది దాన్ని అప్పుడప్పుడు తెలికేయాల. అది వస్తూ ఉంటుంది, వద్దంటే వస్తుంది, అదే కలుపు. వద్దంటే వచ్చేదే కలుపు మొక్కలు వస్తాయి. వ్యవసాయం కూడా ఏం చేయాలి జాగ్రత్తగా. అప్పుడు నేను బాగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తూ ఉంటే యేసుప్రభు మనలో వచ్చి మనలో ఉండే కలుపుని తీస్తూ ఉంటాడు. వారం ఒక రోజు ప్రార్థన, వారం ఒక రోజు బైబిల్ అంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు మనం ఆలోచించాలా. ఎప్పుడు మనము వ్యవసాయం అంటే ఆయన ఒక నీరుని తాగుతూ ఉంటేనే, ఆ భూమి మంచి నీరు తాగుతూ ఉంటేనే కదా మంచి పంట వస్తుంది. అప్పుడు మన సత్యముని మనము బాగా మన లోపల వేస్తేనే మనలో కలుపు తీసివేసి పోతా ఉంటుంది, అదే పోతుంది. చూడండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. తీతు 2:7. పరపక్షం అందుండు వాడు మనలను గూర్చి చెడ్డ మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. చూసారా ఎలా ఉండాలి నువ్వు అంటాడా? నీ ఎలా ఉండాలంటాడా? నువ్వు మాదిరి అంటాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదవండి. పరపక్షం అందుండు వాడు మనల్ని గూర్చి, ఎవరో ఒకరు మన గురించి తప్పగా అనుకుంటారు, తప్పగా చెప్తుంటారు. వాళ్ళ అలవాటు అదే, అది ఏం చేయలేం. అయితే నువ్వు చెయ్యి. చెడ్డ మాట ఏది చెప్పనేరక, వాళ్ళు చెప్తున్నారని మనం చెప్పలేము కదా. లోకం అంతే, వాడు తిప్పితే నేను తిప్పాను, వాడు కొడితే కొడతాను, వాడు గొడవకి వస్తే గొడవకి పోతాను, అది లోకం అంతే. అయితే నువ్వు చేయకూడదు. చెప్పనేరక ఏమంటా? చెడ్డ మాట ఏమి చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. మాదిరిగా ఉండు. 14వ వచనము లాస్ట్ 2:14. తీతు 2:14. అక్కడే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూసారా? ఆయన బలిచ్చింది ఎందుకంట? ఆయన మన కోసం బలి ఇచ్చాడు. ఎందుకు బలి ఇచ్చాడు? సత్క్రియలు చేయడానికే. ఆయన బలి ఇచ్చింది, విమోచించింది ఎందుకో? మనల్ని ఆయన ప్రియులుగా చేసుకుంది ఎందుకో? సత్క్రియలు చేయడానికి. అది చెప్తున్నాడు అక్కడ. ఎంత బాగుంది మన చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూడండి, సమస్తమైన దుర్నీతిని విమోచించడానికి కడగబడింది. ఆ విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, మనం ఆయన సొత్తుగా ఉండాలంట. సత్క్రియలు చేయటికే ఆ సొత్తుగా మనం చేసుకున్నాడు. ఆయన సొత్తు మనము. మన సొత్తుగా జీవిస్తామా? ఈ భూమిలో దేవుడు భార్య ఇచ్చినాడు. ఎవరు ఆమెకు ఎవరు ఏం కావాలా? ఆయన సొత్తు. ప్రతి మనిషికి దేవుడు ఇచ్చిన సొత్తు. అప్పుడు యేసుప్రభువుకు మనం వధువు, మనం ఏం అవుతున్నామో సొత్తు. చూడండి, అప్పుడు ఆయన సొత్తు కదా ఇది, ఈ దేహము. అప్పుడు ఆయన కాపాడుకుంటున్నానా? కాపాడుకోకపోతే నీకు ఆశీర్వాదం రాదు. నీ మంచి పునాది కాదు, నువ్వు మంచి వధువు కాదు, ఆయన ప్రియురాలు కావు. కావున సహోదరి, మనము దేని కొరకు మనం పిలువబడ్డాం? మన మీద ఉద్దేశం ఏమి అంటే ఆయన మంచి సత్క్రియలు చేయటకే. అది అందరినీ, మన కాదు, ఆదిని చూసాం కదా. ఆ సేవకులు కావచ్చు, ఇజ్రాయేల్లో ఉన్న మోషే అహరోనులు కావచ్చు, ఆ ఆలయంలో పనిచేసే లేవి కావచ్చు, ఇలా ప్రవక్తలు కావచ్చు, రాజులు కావచ్చు, అందరిని చూశాడు. అందరిని పిలిచి చూశాడు. ఎవరు నిజాయితీగా లేదు. లాస్ట్లో మనల్ని పిలిచి ఉన్నారు యేసుప్రభు. మన గొప్ప అవకాశం ఇది.
కాబట్టి మనము తీర్మానించాలా, అయ్యో నేను సొత్తుగా ఆయన ప్రియమైన వరుడుగా మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన ప్రియ కుమారునికి కావాలని. అయితే మనం ఎలా కాపాడుకుంటున్నాం? మనం ఏదైనా దేవునికి విరోధమైన ఏమైనా ఉంటే మనం చేయాలా, తీర్మానించాలా. ఇంకనైనా నేను ఉండకాలము నీకు ప్రియంగా సహాయం వేడుకుంటాం. దేవుడు ఆ రీతిగా మనందరి జీవింపచేసి ఆశీర్వదించును గాక. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.